హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కళాయిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు అయితే వేసేసుకోండి. తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయ్యి బాగా చిట్పట్లాడేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అంతా పసుపును కూడా యాడ్ చేయండి. మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేయండి. అలాగే టమాటా కూడా 3 to 4 టమాటాలు అయితే సన్నగా కట్ చేసి వేసేసుకోండి. నేనైతే 4 టమాటాలు అయితే వేసాను. టమాటాలు అనేది బాగా మెత్తగా మగ్గడానికి కొద్దిసేపు మూత అయితే పెట్టి మగ్గనిద్దాము. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనించుకోండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి, అడుగంటుతుంది. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి. ఇంకా టమాటా అనేది బాగా మెత్తగా అవ్వాలి. సో అందుకని నేనైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే మెత్తగా మగ్గిపోయిందండి. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన స్పైసీకి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2.5 టేబుల్ స్పూన్స్ కారాన్ని అయితే వేసేసుకున్నాను. మీ స్పైసీకి సరిపడా మీరు ఎంత తినగలుగుతారో అంత అయితే కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం పచ్చివాసన పోవడానికి మూతనైతే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా బాగా ఫ్రీ అయిపోయి పైకి అయితే తేలిపోతుంది. ఇప్పుడు అందులోనే కొంచెం అంతా అల్లం పేస్ట్ని అయితే వేసేసుకోండి. చాలామంది తాలింపులో వేస్తారండి. నేనైతే కర్రీ ఎండ్ టైంలో వేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పేస్ట్ ఫ్లేవర్ అనేది. అల్లం పేస్ట్ వేసాను కదా, కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. చూస్తున్నారు కదా, బాగా దగ్గరగా అయితే అయిపోయింది కదా. మన గ్రేవీకి సరిపడా నేనైతే టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మీ గ్రేవీకి సరిపడా మీరైతే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మూత పెట్టి కొంచెము మగ్గనిద్దామండి. ఆయిల్ బాగా ఫ్రీ అయిపోయింది కదా, చూడండి. అలా అయ్యాక లాస్ట్గా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసేసాను. వేసేసి కొద్దిసేపు మూత అయితే పెట్టి మగ్గనిద్దామండి. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టిన 4 వరకు గుడ్లు అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా కర్రీలో కలిపేయండి. అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఏ మసాలాలు అయితే యాడ్ చేయను, ఓన్లీ నాన్ వెజ్లో తప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.